వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్. జూబ్లీస్లో బై ఎలక్షన్స్ నడుస్తున్నాయి. ఇదే ఇష్యూ గురించి మనతో పాటు మాట్లాడడానికి బీజేపీ నాయకులు కన్నెబోయిన రాజా యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్ ఎలా ఉన్నారు? బాగున్నా సార్. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మీదే హల్చల్ అవుతుంది. ఇప్పుడు ఈ జూబ్లీస్లో బై ఎలక్షన్స్ నడుస్తున్నాయి సార్. 3 పార్టీలు, బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి, అలాగే మన కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ గారు, బీఆర్ఎస్ నుంచి మన సునీత గారు, మాగంటి సునీత గారు. ఎలా చూడదు సార్ ఈ బై ఎలక్షన్స్ని? ఒక్కటేనే 14 ఏళ్ళ ఉద్యమం, 10 ఏళ్ళ రాజ్యం. కేసీఆర్ ఎంబడి ఉన్నారు, మంచి అయినా చెడ్డైనా జనం. కాంగ్రెస్ పార్టీకి 20 నెలల పరిపాలన అయిందా? 18 నెలలు దాటింది. 18 నెలలు. ఈ 18 నెలలనే ఈయన ఎంబడి ఎవరు లేకుంటాయండి. ఆయన అదృష్టం ఏంటంటే క్యాండిడేట్ జూబిలీస్లో నవీన్ యాదవ్ దొరకడం. లోకల్ కాంగ్రెస్ పార్టీ అదృష్టం ఏంటంటే లోకల్గా వాళ్ళ తండ్రి ఇక్కడ అనేక సంవత్సరాల నుంచి నిర్మాణం చేసిన ఒక కోట. అవును. మంచి చెడ్డ బాధలు, అవస్థలు, కష్టాలు ఇవన్నిటి కూడా తనే కారణం. అవును. కారణభూతుడు. ఎవరికి ఆపద వచ్చినా ఆయనే, వాళ్ళ ఇంటన్నా ఆయన ఉంటాడు, ఆపద చిన్నోడన్నా వీళ్ళు ఇంటుంటాడు. అది నిర్మాణం చేసుకున్న ఆ నిర్మాణానికి నవీన్ యాదవ్, టెంకాయల నీళ్ళు లాంటి నవీన్ యాదవ్ క్యాండిడేట్గా వాళ్ళు దొరకడం కాంగ్రెస్ పార్టీకి అదృష్టం. పోతే టీఆర్ఎస్ పార్టీ నైతికంగా చెడిపోయిందన్న. ఓకే. నైతికంగా చెడిపోయింది. ఎప్పుడైతే నైతికంగా చెడిపోతాడో మనిషి కానీ, లేకపోతే క్యారెక్టర్ కానీ, లేకపోతే పార్టీ యొక్క విధానం కానీ నైతికంగా చెడిపోయినాక అన్ని విధాలు చెడిపోయినట్టే. శీలం కోల్పోయిన తర్వాత మీరు చాలా హిస్టరీలలో చూడొచ్చు. శీలం కోల్పోయిన తర్వాత ధనం అన్న లక్ష్మి అన్నదట, నేను శీలం లేని కాడ నేను ఉండా అని వెళ్ళిపోయిందట. ధైర్యం అన్నదట, ధైర్యం కూడా శీలం లేని కాడ నేను ఉండా అని ధైర్యం వెళ్ళిపోయిందట. అనేక విషయాలలో శీలం కోల్పోయినటువంటి కాడ అవి ఇల్లు కానీ, జాగ కానీ, లేకపోతే సంసారం కానీ, ఏవి కానీ శీలం కోల్పోయిన కాడ ఏమీ దక్కదు. అట్లనే శీలం కోల్పోయిన పార్టీ ఏదైనా ఉన్నదంటే అది బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఆడ అన్ని అస్త్రాలు పోయినాయి. కేసీఆర్ చాలా కష్టపడ్డాడు. నేను 20 ఏళ్ళు ఆయనతో పయనం చేసిన. కానీ అన్న మాట ఒకటి, చేసిన మాట ఒకటి. దళితుని ముఖ్యమంత్రి చేస్తున్నాడు, ఆయన తీర సమయాన్ని కూర్చున్నాడు. బీసీ ఎస్టీలే అన్నాడు, బీసీలను దగ్గర రానియలేదు. మహిళా మంత్రినే తీసుకోలేదు. ఆయన వ్యంగ్యంగా ఇంకేమన్నాడు, నా మంత్రివర్గంలో మహిళలు లేకపోతే ఎవరు అన్నాడు. వ్యంగ్యంగా ఏమన్నాడా అంటే, నా మంత్రివర్గంలో మహిళలు తప్ప ఇంకెవరన్నారా అన్నాడు. అంటే నేను ఒక్కనే మొగోని, ఒకసారి ఒక్క హోమ్ మినిస్టర్ తప్ప మంత్రివర్గాన్ని తీసుకోలే. అంటే పరీకాష్టం చేరుకున్నది. ఆనాడే ఆయన యొక్క అహంకారం పరీకాష్టాన్ని చేరుకున్నది. సరే, ఇప్పుడు ఏదైతే బీఆర్ఎస్ మీరు చెప్పారు, కేసీఆర్ గారు మీ ఫ్రెండ్, మీరు 20 సంవత్సరాల ఉద్యమంలో ఆయనతో పాటు మీరు ఉన్నారు. ఎందుకు మీరు ఆయనతో నివేదించి ఎందుకు బయటకు వచ్చారు? అసలు రావాల్సిన ఆవశ్యకత ఏర్పడ్డది. ఎందుకంటే ఉద్యమకారులను నమ్మబలికి, ఉద్యమ ద్రోహులను దగ్గర తీసి, ఉద్యమంలో మమ్మల్ని దెబ్బలు కొట్టిన వాళ్ళను దగ్గర తీసి, ఇవాళ ఉద్యమకారులు ఎవరైతున్నారో పాట పాడినోడు, పాట రాసినోడు, జెండా పట్టినోడు, బస్సు ఎక్కినోడు, దెబ్బలు పడ్డోడు, పోలీస్ కేసులలో తిరిగినోడు, వాళ్ళను దూరం పెట్టి ఉద్యమ ద్రోహులు దయాకర్ రావు లాంటి వాళ్ళు, మన శ్రీనివాస్ యాదవ్ లాంటి వాళ్ళు, వీళ్ళందరినీ దగ్గర తీసి మమ్మల్ని హనుమంతరావు గారు, మన హనుమంతరావు గారు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో హనుమంతరావు గారు హరీష్ అన్న దెబ్బలు కొట్టిండు. దెబ్బలు కొడితే నాతోనే చెప్పుకున్నాడు హరీష్ అన్న. అంటే ఇటువంటి వాళ్ళందరి దగ్గరకు వచ్చినాక మా హాస్పిటల్లో ఏమని భరించాలి, ఎందుకు ఉండాలి? ఆఖరికి చివరికి పోలీసు వాళ్ళ దగ్గర నా పేరు ఉన్నదా లేదా అని చెక్ చేసుకోవాల్సిన దుస్థితి నాది. 12 గంటల కనుక ఆయనతో గడిపి, ఆయన తీసుకుపోయి ఆయన మంచం మీద పండుకోబెట్టి, నేను ఆఫీసులో బండి 8.5 సంవత్సరాలు మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ చేసిన. ఆయన ముఖ్యమంత్రి అన్నాడు, ఆయన సొంత కాన్స్టిట్యున్సీకి ఇన్ఛార్జ్ నేను. అటువంటి టోన్కి పోలీసులలో వాళ్ళ దగ్గర నా పేరు ఉన్నదా లేదనే దుస్థితి ఏర్పడిన తర్వాత ఏమని ఉంది పార్టీలో? కళ్ళకు నీళ్లు పెట్టుకుంటా పోయినా ఆ పార్టీ నుంచి నేను, కళ్ళకు నీళ్లు పెట్టుకుంటా పోయినా పార్టీ నుంచి. ఒక 500 సార్లు నేను తలుపు దగ్గర పెట్టుకొని నా భార్య చూడకుండా ఎక్కెక్కి పడి ఏడవచ్చు.
ఆ పార్టీకి చేసిన సర్వీస్ నేను. అదే 20 సంవత్సరాలు 5 లీటర్ల డీజిల్ పోయించుకోలే ఆయన దగ్గర. 5 లీటర్స్ అంతా మీ ఎక్కడ తిన్ననో, ఎక్కడ బననో, ఎక్కడ గడిపినో. మురళీ యాదవ్ గారి ఇంట్లో నా అడ్డా ఉండేది. తెల్లారి ఆయన డీజిల్ పోయించేది, రాత్రిపూట బుక్కడ అన్నం పెడితే తినేది నేను. అంటే అటువంటి పరిస్థితులలో పార్టీని దక్కించినాం. సిద్దిపేట తప్ప ఎక్కడ పార్టీ లేకుండే. నేను నా డ్రైవర్ కలిస్తే అన్ని కాన్స్టిట్యున్సీల జెండాలు మేము స్వయంగా పాతినాం. ఎంత కష్టం చేస్తే. మహబూబ్నగర్లో పార్టీ నడతలేదంటే మహబూబ్నగర్ పోయినా నేను. కరీంనగర్లో పార్టీ నడతలేదంటే కరీంనగర్ పోయినా. భద్రాచలంలో మనం మీటింగ్ పెట్టాలి, 7 మండలాలు దత్త మండలాలు మనం తీసుకోవాలి, వాటి మీద కూడా మనకు అధికారం ఉండాలి. కుట్ర పన్నుతానయి రేపు పార్టీ ఏ విధంగా ఎట్లా వస్తుందో అంటే నేను ఒక కోయగూడెంలో పండుకున్నా. ఇన్ని కష్టాలు పడ్డోని నేను ఏమని చేయాలి చెప్పండి? పరాభవం మిగిలిన తర్వాత ఏం చేయాలి చెప్పండి? ఆత్మవిశ్వాసం మెండు ఉంటుంది కదా. ఒక్కసారి కూడా మీకు కేసీఆర్ గారికి ఫోన్ చేయడం లాంటివి జరగలేదు సార్? జరగలేదు. ఇంత మీరు దగ్గర నుంచి చూశారు. ఇప్పుడు ఇది ఈ ఎలక్షన్స్, బై ఎలక్షన్స్లో బీఆర్ఎస్ వాళ్ళు శ్రీశైలం యాదవ్ గారిని కానీ నవీన్ యాదవ్ గారిని కానీ రౌడీలని అంటున్నారు. మరి మీరే చెప్పారు ఒక వీడియోలో, గతంలో ఇదే కేసీఆర్ గారు వాళ్ళ కూతురు విషయంలో పెళ్ళప్పుడు శ్రీశైలం అన్న గారు హెల్ప్ తీసుకున్నారని మీరే చెప్పడం జరిగింది. ఎలా చూడొచ్చు అసలు? నేను చెప్పడం అంటే ఆయన మీద పడక చెప్పినాడు. కవితనే చెప్పింది కదా, మాకు పైసలు లేవు ఆ రోజు, మా నాన్న పెళ్లి చేస్తామని. మరి ఆ రోజు మంచోళ్ళు అయ్యారు, ఈరోజు రౌడీలు అయ్యారు ఏంటి? ఈనాడు రౌడీలు అవుతారు వాళ్ళు. దేనికని అట్లా? మేమైనట్టు మేము ఉద్యమ ద్రోహులం మేము ఎట్లయితాయనో ఉద్యమ ద్రోహులను తీసుకొచ్చి లోపల పెట్టుకున్నాడు. ఉద్యమకారులను బయటికి ఎట్లయితే పంపిండో ఇవాళ నీకు ప్రజారాజ్యం ఎవరు కొనిచ్చిందండి? శ్రీశైలం యాదవ్ పైసలు, రౌడీ పైసలు వాడచ్చునా అట్లా నువ్వు? రౌడీనే, ఆ రౌడీ పైసలు వాడుకోవచ్చునా? ప్రచారరథానికి నీకు దగ్గర పైసలు ఉండేనా? ఉద్యమ కాలంలో ఎన్నిసార్లు పైసల కోసం పంపినాం వీడికి? ఎంతమంది వచ్చి అడకపోయినాం? సిగ్గుండాలే ఒక్కసారి. నీ క్యాండిడేట్ ఎట్లా పెడతావు? నువ్వు తెలుగుదేశం పార్టీతో పొత్తున్నావు, నువ్వు కాంగ్రెస్ పార్టీతో పొత్తున్నావు. ఈ పొత్తులు నీకు అలవాటే కదా, ఒక విశ్వాసం అన్న తక్కువ కదా. నువ్వు ముఖ్యమంత్రి అయితే లేవు కదా, రేపు ఒక విశ్వాసం అన్న తక్కువ కదా నీ క్యాండిడేట్ లేకపోతే. అందుకనే ఆలోచించుకోవాలి పార్టీలు ఎప్పుడైనా ఆలోచించుకోవాలి. ప్రజలు పిచ్చోళ్ళని పార్టీలు అనుకుంటే అప్పుడప్పుడు, కానీ ప్రజలు పిచ్చోళ్ళు కాదు, పార్టీలు పిచ్చేది. పార్టీలు ఓడిపోతారు, నాయకులు ఓడిపోతారు, కానీ ప్రజలు ఓడిపోరు ఎప్పుడు. సార్ చివరిగా మీరు బీజేపీలో మీరు ఉన్నారు. మరి మీ బీజేపీ పార్టీ నుంచి గతంలో ఓడిపోయిన, మొన్న ఎలక్షన్లో ఓడిపోయిన లంకల దీపక్ రెడ్డి గారిని మళ్ళీ అభ్యర్థిగా నిలబెట్టారు. దీన్ని ఎలా చూడొచ్చు? పోయినసారి 25,000 ఓట్లు సంపాదించుకున్నాడు ఆయన. ఈసారి గణనీయమైన ఓట్లు ఆయనకు రావచ్చు, అవకాశం అయితే ఉన్నది. ఎంఐఎం క్యాండిడేట్ని పెట్టలేదు కాబట్టి పోలరైజేషన్ అంటే ముస్లింలో కాంగ్రెస్ దిక్కుపోతారు, మా మోకాన్నో హిందూ ఓటు బ్యాంక్ వస్తుంది. అందుకనే 2 జాతీయ పార్టీల మధ్యనే లాడాయి ఉంటుంది. సార్ ఇప్పుడు ఏదైతే ఈ బై ఎలక్షన్స్లో కాంగ్రెస్లో ఎక్కువ ముస్లిమ్స్ ఓట్లు దగ్గర 95,000 ఓట్లు ఉన్నాయి. ఇవి ఏ పార్టీకి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉందంటారు? ఎక్కువ కాంగ్రెస్ పార్టీకి షిఫ్ట్. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చాలామంది అంటే సార్ ఇంకొకటి, నవీన్ యాదవ్ గెలిస్తే ఇంకొంచెం అరాచకాలు ఎక్కువ చేసే అవకాశం ఉందని చెప్పి సోషల్ మీడియా ట్రోలింగ్ చేస్తున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? సోషల్ మీడియా మీద బహుళ బాధ్యత ఉందండి. ఇవాళ నేపాల్ గవర్నమెంటే సోషల్ మీడియా వలన పడిపోయింది. అందుకనే సోషల్ మీడియా మీద ఎంత బాధ్యత ఉన్నదంటే, ఒకప్పుడు పేపర్ చదువుతాం, ఒకప్పుడు ప్రాంతీయ వార్తలు వింటోళ్ళం, దాని తర్వాత మేము టీవీ చూసేటోళ్ళం. ఇవాళ అవి చూడటం లేదు, ఒక సోషల్ మీడియానే చూస్తాను. అందుకనే సోషల్ మీడియా మీద బహుళ బాధ్యత ఉన్నది. కొంతమంది సొంతంగా కూడా సోషల్ మీడియాలు పెట్టుకొని నడుపుతాను, కానీ న్యూట్రల్ స్టాండ్గా నడిపేటువంటి సోషల్ మీడియానన్నా ఈ సోషల్ మీడియాలో జరిగేటువంటి దుష్ప్రచారాన్ని ఆపవలసిన ఆవశ్యకత సోషల్ మీడియా మీదనే ఉన్నది. సార్ లాస్ట్ క్వశ్చన్, కాంగ్రెస్ ప్రభుత్వం మీద, ప్రజాప్రభుత్వం అని చెప్పి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం మీద వ్యతిరేకత ఎక్కువ ఉంది. ఏదైతే 6 గ్యారెంటీలే కానీ, ఈ నిరుద్యోగులే కానీ, ఈ సమస్యలో, ఈ సిచ్యువేషన్లో బై ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారా? వాళ్ళ క్యాండిడేట్ దొరకడమే అదృష్టం. ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది కదా. ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నది, వ్యతిరేకతోటే పడుతుంది. కానీ ఎంఐఎం క్యాండిడేట్ పెట్టకపోవడం ఒకటి అదృష్టం వల్ల కలిసి వచ్చింది. అంటే ఎంఐఎం ఎప్పుడైనా కూడా అధికార పార్టీతోని దగ్గర ఉంటారు. వాళ్ళు చేయించుకునేది వాళ్ళ సొంత పనులు తప్ప ప్రజా పనులు కావు. కాబట్టి వాళ్ళకు ఏమైనా దక్కిస్తే ఎంఐఎం పార్టీ దక్కియాలి. పోతే శ్రీశైలం యొక్క
కుటుంబ నేపథ్యం దక్కియాలి. రాజయ్య యాదవ్ గారు సపోర్ట్ ఎవరికి ఉండబోతుంది? నా పార్టీకి ఉంటుంది, అంతే. నా పార్టీకి ఉంటుంది.